నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. కాకినాడలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ వంగా గీత. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రంగంపేట మండలం కోటపాడలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష. రైట్ డీటెయిల్స్ చూస్తే, బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర మెదక్ పార్లమెంట్లోకి ప్రవేశించిన సందర్భంగా పటాన్చెరులో జరిగిన విజయ సంకల్ప సభలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ మోడీ పాలనను కీర్తిస్తున్నాయన్నారు. మోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధిలో ముందుకు పోయేలా సుపరిపాలన అందిస్తున్నాడన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 చిలుకు సీట్లతో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇక్కడ ప్రజలంతా శ్రీరాములు లాంటి రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. इस देश के अंदर जो दुनिया में आप लोग सबसे बड़ा नेता के रूप में नरेंद्र मोदी को जानते हैं, नरेंद्र मोदी और सबसे बड़ा वंशवादी राजनीतिक भ्रष्टाचार यानी हिंदी अपराध यानी हिंदी, ये तमाम ये ठगने वाले ये राजनीति के सौदागर जो ठगों का जमात बना करके जगह जगह ये टुकड़े टुकड़े में देश को भी बांटना चाहते हैं. 2 సార్లు 3 సార్లు గెలిపించారు. కనీసం పటాన్చెరుకు స్టేడియం తెలియదు మీ ఎమ్మెల్యే గారు. వచ్చిందా స్టేడియం? అరే ఎంత అన్యాయం అంటే, నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినాక అసెంబ్లీలో అడిగిన నేను అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ మీదుగా అక్కడ ఉండేటువంటి రింగ్ రోడ్ దాకా ఇంకొక రేడియల్ రోడ్ వేయాలి. ఏడున్నారు మరి మీ ఎమ్మెల్యే హరీష్ రావు కుడిజేబులో. కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింగ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి ఇండోర్ స్కేటింగ్ రింగ్ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటైందన్నారు. ఈ స్కేటింగ్ రింగ్ క్రీడా రంగంలో ఒక కిలికితురాయిగా అభివర్ణించారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న కాకినాడ వంటి ప్రాంతంలో ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కేటింగ్ రింగ్ ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. దేశంలోనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇండోర్ స్టేడియం స్కేటింగ్ కి ఉందంటే అది కాకినాడే అని చెప్పడానికి మేము అందరూ గర్వపడుతున్నాం. అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది. దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం, మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. కాకినాడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇండోర్ స్టేడియం నేషనల్ వైడ్ ఇదే ఇండోర్ స్టేడియం కాబట్టి భారతదేశంలో క్రీడాకారులు, స్కేటింగ్ క్రీడాకారులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మరి ఎందుకంటే కాకినాడ అభివృద్ధిగా చెప్పారు, షటిల్ కోర్ట్స్, సింథటిక్ షటిల్ కోర్ట్స్ ఎట్లాగా ఏర్పాటు చేశాము. కాకినాడ అర్బన్ లో అయితే చాలా ఫెసిలిటీస్ చేయించడం జరిగింది. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. జగన్నాథపురం వైపు కూడా కొన్ని చేయించాలి, ఇటువైపు కూడా చేయించాలి. ఇంకా చాలా చాలా ఆలోచనలు భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయించడం జరుగుతుందని చెప్పి
కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలే ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనం ఇచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ కౌన్సిలర్ మొక్కు మేరకు సమ్మక్క సారలమ్మకు ఎత్తు బంగారం తూకం వేయించుకున్న మంత్రి పొన్నం అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఎత్తు బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరూ చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచిగా వర్షాలు పడి రైతులు అన్ని వర్షాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం. అందరూ చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను. అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ అమలయ్యి ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనమని చెప్పి సందర్భంగా వేడుకుంటాను. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో 23.94 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. వెల్నెస్ సెంటర్ ఒకటి పెట్టాం, ఈ రోజున ఆర్బీకే సెంటర్ ఒకటి పెట్టాం. అదే కాకుండా వాటర్ ట్యాంక్, మరి ఇక్కడ వాటర్ ఎంతో ఇబ్బంది, వాటర్ ట్యాంక్ పెట్టాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదేవిధంగా ఎప్పటి నుంచో మన అంబేద్కర్ కాలనీలో పౌల్ట్రీ దగ్గర ఎప్పటి నుంచో ఉన్న మరి వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ పట్టాలు సుమారు 60 మందికి, అంటే గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేసామో, సంక్షేమ పథకాలు ఏ రకంగా చేసామో అన్నది ఒకసారి ఆలోచించండి. నా ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, తన హయాంలో ఉన్నారన్నది కూడా ఆలోచించి రేపొద్దున ఓట్లు వేసేటప్పుడు మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకుంటే కాదు, మీ బౌలింగ్ సామాన్య వ్యక్తిని బతకనిస్తాడా ఒకసారి ఆలోచించండి. రౌడీయిజం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. అటువంటి రౌడీని మాత్రం పక్కన పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్షించారు. పరీక్షా కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని, పరీక్ష వేళల్లో మరియు రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు లేకుండా ఆయా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ గానీ ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని గానీ తనతో సహా ఏ ఒక్క అధికారికి అనుమతి లేదని తెలియజేశారు. There you should initiate do the cleaning and close the matter. ఎలిజిబుల్ కాదు సార్, మా మిల్లర్ సార్ ఎలిజిబుల్ కాదు. గ్లోబల్ టెండర్లో 5 అంటున్నాం కావాలి సార్. యాక్చువల్గా 21, 50 to 2175, 22 లోపల రావాలి రేటు. ఇప్పుడు 1950 వస్తుందా? 1950 వచ్చింది సార్. ఈ రేటు పెరగాలి సార్, వస్తుంది. వాళ్ళు నెగోషియేషన్ తీసుకొని పెంచుకుంటే అయిపోతుంది. అంటే పిలిచిన ఓరల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ రేటు మంత్రి గారు రెడీ లేదు మాట్లాడినారు. 94.95%. జోగిపేట్ కోర్టు జడ్జి ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాల గురుకుల సంక్షేమ పాఠశాల సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం ఒక సాంఘిక దురాచారంగా మారిందని, అదనపు కట్నం ఇవ్వకపోవడం వల్ల స్త్రీలు ఎన్నో తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారన్నారు. బాధితులు పోలీసులకు గానీ, గుర్తించబడిన సంక్షేమ సేవా సంస్థలకు గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. న్యాయ సేవల చట్టంలో 12వ సెక్షన్ ప్రకారం ఉచిత న్యాయ సహాయం అందజేయబడుతుందన్నారు. అట్లాంటప్పుడు ఎవరో ఏమో అనుకుంటారు అని భయపడి, ఒకవేళ మనం ఏమనుకుంటారో ఏమో అని భయపడి చెప్పకుండా ఉంటే అది ఎవరికి నష్టం? ఈ లాస్ పెట్టి ఏం లాభం? మనకే నష్టం. అది
చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పేస్తే అది ఇంకా ఎక్కువగా కాదు కదా, ఇంకా సీరియస్ అఫెన్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతామా లేదా? ఎస్. సో మనకి ఓన్లీ గర్ల్స్కి ఇన్ని రైట్స్ ఎందుకు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారా? గర్ల్స్కే ఉంది, గర్ల్స్కే కాదు, ఇది బాయ్స్కి కూడా. గర్ల్స్కి చాలా రైట్స్ ఉన్నాయి, చాలా యాక్ట్స్ టు ప్రొటెక్ట్ ది గర్ల్ చైల్డ్. కడుపులో అందరికీ కూడా చెప్పరు మీ ఐడెంటిటీ, ఎవరు ఇన్ఫార్మ్ చేసిన సంగతి చెప్పరు, ఎవరు విక్టిమైజేషన్ అయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పరు. ఒకవేళ కోర్టుకి వచ్చి రావాల్సి వస్తే కూడా ఎవరైతే తప్పు చేశారో ఆయనని మీరు డైరెక్ట్గా కోర్టులో ఫేస్ చేయాల్సిన వాళ్ళ పేరెంట్స్కి ఎంత లాస్ అది, ఎంత బాధ ఉంటుంది. అవునా? మనము ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఏమి చేయకుండా అట్లా చనిపోతే మన పేరెంట్స్కి ఏంటి నష్టం కదా, అది తీరని లోటు. అట్లాంటివి చేయకుండా లైసెన్స్ లేకుండా బండ్లు నడిపించి ర్యాష్గా నడిపించి వెనకాల అమ్మాయిలను కూర్చోబెట్టుకొని తిప్పి ఇట్లాంటి పనులు చేయకండి. మంచిగా చదువుకోండి. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోక ముందు చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఉక్కు పరిశ్రమను మూసివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూర్చొని 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళేటట్టు వాడేలా చేస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలో జరుగుతున్న, ఢిల్లీలో సిక్కు బార్డర్లో జరుగుతున్న మాకు ఏదైతే మద్దతు ధర ఉందో దానికి చట్టరూపం కల్పించాలని ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఇవన్నీ చూసి మనం స్ఫూర్తిని తెచ్చుకోవాలి. వదిలేస్తే సింగ్ గారు తన పుస్తకంలో రాశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్. ఎక్కడా కూడా 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన స్పష్టంగా తన పుస్తకం 228లో పేర్కొన్నారు. వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే పోలవరం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో వీటన్నింటినీ చూస్తే కేవలం 30% మాత్రమే విభజన హామీలు ఇంకా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారు ఆమోదించుకుంటే, వారు నిధులు కేటాయించుకుంటే మరి ఏం చేయాలి ప్రజలు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము ఇబ్బందులు పడ్డామని, తర్వాత కోర్టు కేసుల పేట కాలయాపన జరిగిందన్నారు. ఎగ్జామ్ రాసి 6 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు ఫలితాలు ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చేందుకు శాంతియుతంగా చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగాం సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్. సరే అంతా అయిపోయింది, ఇండెంట్స్ కూడా వచ్చేసినాయి. తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల 2 నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్. సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది, ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామంలో తల్లిదండ్రులు అనారోగ్యం కారణంతో గత 2 నెలల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ ట్రస్ట్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ పిల్లల పేరిట 2 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. 1,50,000 ఫిక్స్ డిపాజిట్ చేశామని, 50,000 నగదుతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనాథ పిల్లల గురించి అక్కడున్న ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, గ్రామస్తులు ఒక
ఒక మీడియా కథనం ప్రకారం నాకు తెలిసింది పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ఉంటా. నాకు తెలవడంతో నేను అందరం కూడా మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరం కూడా ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలని చెప్పి మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులందరూ కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము అన్ని సీట్లు కూడా గెలిచేటట్టు ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తామని కూడా తెలియజేసి మా అందరూ కుల సంఘ నాయకులు కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ముద్రా జాతికి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా నాకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా కుల సంఘ నాయకులు జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి అక్కడ మన సమస్యలు చెప్పి అవి పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నా. ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇంత ఘనంగా నాకు సత్కరించి సన్మానం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా పేరు తెలియజేస్తున్నారు. అధికారులు అధికార పార్టీ నాయకులతో చేయి కలిపి ప్రభుత్వ భూమిని పంచుకుని ఆక్రమణలు యథేచ్ఛగా సాగిస్తున్నారని ఆరోపిస్తూ సిపిఐ నాయకులు సచివాలయ అధికారులకు చిత్రాడ ఇండ్ల పట్టాల విషయమై వినతి పత్రం సమర్పించారు. సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని, భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని, ఇప్పటికైనా 3 రోజుల దీక్షకు స్పందించి తమ డిమాండ్లను అధికారులు నెరవేర్చకపోతే సోమవారం నుండి ఆమరణ దీక్షకు వెళ్తామని, అందుకే శుక్రవారం చేయవలసిన దీక్ష వాయిదా వేసినట్టు వెల్లడించారు. అధికారులు స్పందించలేదు. దానికి మనస్తాపం చెంది నిన్న అంబేద్కర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించి 2 రోజులు టైం అడగడం జరిగింది. అయితే మేము ఏమడుగుతున్నాం, చిత్రాడి ఈబీసీ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకి ఎక్కడ వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా దీక్షకి సోమవారం నుంచి వెళ్తాము, రేపు ఒక్కరోజే చూస్తాం. మేము సోమవారం నుంచి మాత్రం ఆ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భూమి నెత్తి మీద బొచ్చు కాదు, ఏమి అలా పెరగడానికి, పెరిగితే కటింగ్ చేసుకోవడానికి. అదిని భూమిని పరిరక్షించవలసిన అవసరం ప్రభుత్వ అధికారులకి అందరికీ బాధ్యత. కానీ కబ్జాలకు గురవుతూ ఉంటే ఈ భూమి మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? ఇది కనీసం అధికారులకి ఆలోచన కూడా లేదు. అందుకని మేము సిపిఐ పార్టీగా మేము ఇప్పటి వరకు ఏవైతే డిమాండ్లు కోరామో అవి నెరవేర్చకపోతే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడెం మైపాలరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. రాబోయే పార్లమెంట్ బీజేపీ పార్టీని గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఆదిలి రవీందర్, రాజశేఖర రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం. కానీ దురదృష్టం ఏంటంటే నాయకులకి ముందు చూపు లేదు, నాయకులకి స్వప్రయోజనాలు మినహా ప్రజల ప్రయోజనాలు లేవు. కాబట్టి ఈ పటాన్చెరు అనేటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి పటాన్చెరు ఇంకా ఇదే దుస్థితి లోపల కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని రానున్నటువంటి ఎలక్షన్స్లో కొంచెం ముందు చూపు ఉండి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులకి పట్టం కడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ 2 రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుందని చెప్పి హైదరాబాద్కి తూర్పున ఒకటి, పడమటిన ఒకటి 2 కొత్త రైల్వే టెర్మినల్స్ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ని, వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంతో గొప్పగా డెవలప్ చేయాలి, ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయింది. రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు. కానీ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు దాకా ఇటు పటాన్చెరు, అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించిన 890 కోట్లని నితిన్ గడ్కరీ గారు 6 నెలల క్రితం తెలంగాణకు వచ్చినప్పుడు శిలాఫలకం వేస్తే ఈరోజు అక్కడ సిగ్నల్ లేనటువంటి ఒక బిహెచ్ఎల్ జంక్షన్ని డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా హైదరాబాద్ అంతా సిగ్నల్ లేని హైదరాబాద్ చేసినామని చెప్పారు, కానీ మా బిహెచ్ఎల్ కోసం మాత్రం ఈరోజు కూడా ఆలోచించలేదు. ఇది మన నాయకుల యొక్క దూరదృష్టి. చివరికి ఇంకొక మాట, ట్యాంక్ బండ్ బాగా అభివృద్ధి చేసినాం,
1000-1500 కోట్లు చేసి సిద్దిపేటలో అదొక చెరువు ఉంటుంది, కోమటి చెరువు డెవలప్ చేసినామని చెప్తారు. కానీ పటాన్ చెరువు దాని పేరులోనే చెరువులు ఉన్నాయి. పటాన్ చెరువు ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి. ఒక్క చెరువు అన్న ట్యాంక్ బండ్ లేక డెవలప్ అయిందా? అయింది. ఏం డెవలప్ అయినాయి? కబ్జాలు డెవలప్ అయినాయి, దాని లోపల రియల్ ఎస్టేట్లు వచ్చినాయి, దాని లోపల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి చోరీ చేసిన 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. సిబ్బందిని అభినందించారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మన ద్రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తుల్ని ఆల్రెడీ అందులో 2 మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే 2 పెమ్మిరెడ్డి బాల వెంకట్ ఏరియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది. పొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద ఒక యారెక్ట్ కేసు ఉంది. అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. వీళ్ళు 2 బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా ఎస్ఐ గారు ఆ టీం తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు తిరుగుతున్నారన్నమాట. తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెకింగ్లో ఈ వీళ్ళ మీద మనం దొరకడం జరిగింది. ఏంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన ఈ సలాది ఉదయ్ సాయి సుధీర్ అన్న అతని మీద సస్పెక్ట్ షీట్లో 7 మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు. అదేవిధంగా పెమ్మిరెడ్డి బాల వెంకట్ మొదటి 3 కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు. తర్వాత ఇంకొక అతనేమో చిన్నద్వారపూడి దిలీప్ అన్న అతను. వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్ట్ పట్టేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బండ్ల విఠల్ రెడ్డి తన వ్యవసాయ భూమి వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చాడని కేసు విచారణ చేపట్టామని ఈరోజు ముది మాణిక్యం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ట్రాక్టర్ ఇంజన్పై 6 వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి వాహనం వదిలిపెట్టి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా పలు ట్రాక్టర్ ట్రాలీలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారని, ట్రాక్టర్ ట్రాలీలను దొంగిలించడానికి ఉపయోగించిన ట్రాక్టర్తో పాటు దొంగిలించబడిన ట్రాలీలను స్వాధీనపరుచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పుల్కల్ పోలీసులు తెలిపారు. సంబంధించి పుల్కల్ మండలంలో జరిగింది. ఈ నేరస్తులు 6 మంది ఉన్నారు. నరేష్, రాజీవ్, రవికుమార్, శ్రీను, కుమార్, రవి అని ఒక 6 మంది. వీళ్ళందరూ కూడా లేబర్ పని చేస్తారు. మధ్యలో ఖాళీ దొరికినప్పుడు డ్రైవింగ్ పని చేస్తారు. అట్లా అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి బ్యాడ్ హ్యాబిట్స్కు అలవాటు పడి, అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ ఎర్నింగ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే అతి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని, అంటే ఏ విధంగా దొంగతనం చేయాలి, ఎట్లా ఈజీగా మనీ వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరికీ డ్రైవింగ్ నోయింగ్ ఉంది. ఇందులో నరేష్ అనే వ్యక్తికి ఒక ట్రాక్టర్ ఉన్నది. ఈ ట్రాక్టర్ తోటి ఒక ట్రాలీస్ దొంగతనం చేసి, ఈ ట్రాలీస్ కూడా ఎట్లా చూజ్ చేస్తారంటే, ఇప్పుడు విలేజ్ అవుట్స్కట్స్లో శివారు ప్రాంతాలలో పార్క్ చేస్తారు కదా, పొలాల కాడ అక్కడ ఇక్కడ, అటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అది ఎవరు కొనడానికి సాహసించలేదు. ఏదేమైనా ఒక పర్సన్ ఎవరో అదర్ స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి ఒక బేరం కుదుర్చుకొని అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని అతనితో మీటింగ్ కోసం తీసుకొని వెళ్తుండగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది. ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అవి ప్రాపర్గా చూపించకపోవడం వలన గట్టిగా వెరిఫై చేస్తే ఇట్లా అఫెన్స్ చేసినట్టు కమిట్ అయినారు. దాని మీదకి వెళ్ళి అందరూ కూడా ఎవరెవరు ఏమేమి అఫెన్స్ చేసినారు, ఎక్కడెక్కడ చేసినారు, ఎక్కడ ఈ ప్రాపర్టీ అఫెన్స్, ఈ ర్యాలీస్ కానీ ఈ ఇంజిన్ ఎక్కడ పెట్టినారని చోటకూరు మండలం రికవరీ చేసిన ఈ మొత్తం కూడా అందులో 3 పుల్కల్ మండలం సంబంధించినవి,
ఒకటి వచ్చేసి సంగారెడ్డి రూరల్ ఇరిగిపల్లి విలేజ్, ఒకటి వచ్చేసి సోలంకి విలేజ్, జిన్నారం మండలం. ఇది మన ముదిమాణిక్యం ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్. ఎస్ఐ గారిది రాత్రి నైట్ డ్యూటీ ఉండే. ఆ నైట్ డ్యూటీలో భాగంగా ఎర్లీ అవర్స్లో చెకింగ్ చేసినప్పుడు వీళ్ళు తారసపడ్డారు. జర పోలీసు చూసి కొంచెం పారిపోయే ప్రయత్నం కూడా చేసినారు. మనోళ్ళు చేసి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే మెదక్ జిల్లా తూప్రాన్లోని సంతోష్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఎండి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో డెంటల్ క్లినిక్ లో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, నాయకులు శేఖర్, శ్రీనివాస్, బజయ్ వెంకటేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హాజరై కేక్ కట్ చేసి డాక్టర్ సంతోషంను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ వైద్య వృత్తిలో పేదలకు సేవలు అందిస్తూ డాక్టర్ సంతోష్ మంచి పేరు సంపాదించుకున్నాడని, అత్యంత అరుదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్తమ సేవలు అందించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నాడని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తూప్రాన్ పట్టణంలో మరి పేద ప్రజలకు అందుబాటులో మరి వైద్యం ఉండాలనే ఒక ఆలోచనతోని మరి విద్య అభ్యసించి మరి డెంటల్ డాక్టర్గా మరి మంచి పేరు ప్రఖ్యాతలతో మరి ఇక్కడ ఆసుపత్రిని స్థాపించి సంతోష్ డెంటల్ హాస్పిటల్ మరి నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేయాలనే భావంతో ముందుకు వచ్చిన డాక్టర్ కల్లూరి సంతోష్ కుమార్ను ఆశీర్వదిస్తూ మరి ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలకు మరి వారి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంటే వారికి ఉచిత సేవను కూడా అందించి వారి మన్ననలు పొందుతూ మరి వైద్య రంగంలో మరి ఏది పేదలకు భారం కాకుండా ఆలోచన విధానంలో మరి అన్ని వసతులు కల్పించి ఉన్నటువంటి ఆసుపత్రిని స్థాపించి మరి తూప్రాన్ పట్టణంలోనే మంచి పేరు సాధించి మరి ఆయన ఇంకా మరి వైద్య రంగంలో సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. కాకినాడలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ వంగా గీత. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రంగంపేట మండలం కోటపాడలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.